మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తండ్రి తను ఎంత కష్టపడ్డా పర్లేదు, నా పిల్లలు ఒక స్థాయికి వస్తే బాగుంటుంది, నా పిల్లలు చదువుకొని జీవితంలో స్థిరపడితే ఎంతో బాగుంటుంది అని అనుకున్నారు. ఏ తండ్రి అయినా కూడా అనుకుంటారు. అలాగే అశ్విని నాన్నగారైన మోతీలాల్ కూడా ఎంతో కష్టపడి తన పిల్లల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. చివరికి ఆ ఆనందాన్ని అనుభవించకుండానే కూతురుతో సహా ఆకేరు వాగులో మునిగిపోయి చనిపోయారు. ఇటు అశ్వినిని చూస్తే, అశ్విని ఏమో మా నాన్న కష్టపడ్డాడు, మా నాన్నని సంతోషంగా ఉంచాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి అని చెప్పి ఎంతో కష్టపడి ఒక సైంటిస్ట్ హోదాలకు వచ్చి తండ్రికి ఆనందాన్ని ఇచ్చి చివరికి వాళ్ళ కష్టాలన్నీ ఒక్కొక్కటి తీర్చుకుంటూ వచ్చి చివరికి తను కూడా అదే వాగులో పడి ఆ కుటుంబంతో సంతోషంగా గడపకుండానే చనిపోయారు. సో ప్రస్తుతం మనం గంగారాం తండాలో ఉన్న అశ్విని ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కొంతమంది బంధువులు ఒకసారి వాళ్ళ అమ్మగారిని కూడా పరామర్శించి వద్దామని చెప్పేసి వచ్చాము. అయితే ఇక్కడ మాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, ఈ ఇల్లు ఏదైతే ఉందో అంటే అశ్విని నాన్న నేను ఉన్నాను, భయపడకండి, ఏం కాదు, ఆ ఉన్న గుడిసె పూరిల్లు ఏదైతే ఉందో పాత ఇల్లు తీసేసి ఇల్లు కట్టుకుందాము, నేనున్నాను అని కొండంత ధైర్యము తండ్రికి ఇచ్చి చివరికి ఆ ఇల్లు కంప్లీట్ అవ్వకుండానే ఇద్దరూ కూడా తండ్రి కూతుర్లు కూడా కాలం చేశారని కాదు, ప్రకృతి చేసిన విధ్వంసానికి బలైపోయారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి మరి వాళ్ళమ్మ ఎలా ఉన్నారని కూడా కాదు, పరామర్శించి వద్దాం. అశ్విని చనిపోయి ఈ రోజుకి 3 రోజులు అవుతున్నా కూడా ఊరంతా కూడా ఇంకా విషాద ఛాయలు అలుముకొని ఉన్నాయి. ఎవరిని అశ్విని అనే పేరు వినిపిస్తే చాలు అందరూ కన్నీటి పర్యంతం అయిపోతున్నారు. ప్రస్తుతానికి అశ్విని వాళ్ళ బాబాయ్ అయితే మనతో ఉన్నాడు. ఆ రోజు అసలు ఏం జరిగింది, సో ఫస్ట్ కాల్ అయితే వాళ్ళ బాబాయ్కి చేశారంట. అసలు అక్కడ ఏం జరిగింది, ఏం అడిగారు, ఎంత గ్యాప్లో ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది అనేది తెలుసుకుందాం. సార్ నమస్తే. అమ్మ నమస్కారం అమ్మ, నా పేరు అజ్మేర్ అసామ, మాది గార్ల మండలం. నా తోడాలుడు మన మోతిలాల్, నునాద్ మోతిలాల్, అమ్మాయి నాకు బిడ్డ అవుతుంది. 4:30కు కరెక్ట్ 4:30కు తెల్లవారుజామున నాకు కాల్ వచ్చింది. ఆదివారమా సార్? అంటే తెల్లారంటే ఆదివారమే. కరెక్ట్గా 4:30కు నాకు కాల్ వచ్చింది. అన్నయ్య నాకు కాపాడు ఏమైందని అంటే, ఇట్లా నేను కార్లో పోయి ఇరుక్కున్నా, వరద రావడం జరిగింది, పైన ఒక 2-3 చేలు తెగడం వల్ల నాకు అది తెలవగా నైట్ నేను పోవడం జరిగింది. ఇట్లా నేను తట్టుకున్నా, నీకు మన బంధువులు ఉన్నారు కదా, వాళ్ళకి వెంటనే ఇన్ఫామ్ చేసి నన్ను కాపాడన్నా అని వాళ్ళు ఏడవడం జరిగింది. మా ఇంటి వాళ్ళందరం, మా కుటుంబ సభ్యులందరం అప్పుడే లేవడం, అప్పుడే మేము అసలు ఏం చేయాలనో అర్థం కాక మేము కూడా అసలు అప్పుడే ఏడవడం జరిగింది. నేను ఆల్రెడీ అందరిని అక్కడ ఉన్న మనకు బంధువులు వాళ్ళని అందరిని ఫోన్ చేశా. వాళ్ళు కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది. వాళ్ళు కూడా తండాలన్నీ చుట్టుపక్కల నీళ్ళు వచ్చేసి వాళ్ళకు గుట్టలు చేనులు వాళ్ళు ఎక్కిపోయారు. ఏం చేయాలో అర్థం కాక నేను అప్పుడే వెంటనే మా మరదలు గారిని ఫోన్ చేసిన, అమ్మ నువ్వు ఇట్లా పరిస్థితి, ఇక్కడ ఊళ్ళో అందరిని పిలిపించి వాళ్ళని పంపించండి అమ్మ అంటే వీళ్ళు ఒక 10 మందిని పంపించడం జరిగింది. నాకు చేసిన తర్వాత కూడా ఇక్కడ వీళ్ళ బంధువులు కూడా చాలామందికి ఫోన్ చేశారట. అప్పుడు తెల్లారుజాములో ఎవరు లేవలేకపోయారు. ఇప్పుడు కొడుకుని కూడా ఫోన్ చేయడం జరిగింది, ఆ సైలెంట్లో పెట్టి నేను కూడా ఫోన్ చేసిన. ఆయన కూడా తర్వాత ఫోన్ చేశారు, ఇట్లా సంగతి అంటే వాళ్ళందరూ కలిసి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ అమ్మాయికి ముందు రోజు ఒక మెసేజ్ వచ్చింది, అక్కడ కాన్ఫరెన్స్ వచ్చింది, అమ్మ నువ్వు రావాలా కంపల్సరీ, అక్కడ శనివారం రోజు అశ్వినికి ఒక మెసేజ్ రావడం వలన ఆమె కంగారులో నేను కంపల్సరీ పోవాలని నేను బుక్ చేసుకున్నా. ఎయిర్పోర్ట్కు అంటే ప్రతిసారి ఎయిర్పోర్ట్కు అదే రూట్కు పోవడం వీళ్ళకి తెలుసు కాబట్టి అదే రూట్కు పోవడం జరిగింది. ఈ గంగారాం తండా నుంచి ఆ ఇన్సిడెంట్ జరిగిన ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయండి? ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక 50 కిలోమీటర్ ఉంటుంది. 50 కిలోమీటర్ దూరంలో జరిగింది. ఆ రోజు వర్షం పడతా కూడా వీళ్ళు కావాలని పోవడం జరిగింది. అంటే అక్కడ ఏదో పని ఉండడం వల్ల, మెసేజ్ రావడం వల్ల కంపల్సరీ పోవడం అనేది అట్లా ఇది జరగడం మాత్రం చాలా ఘోరము. ఈ అశ్వని మా ఎస్టీ కులంలో ఇంత పెద్ద ఉద్యోగం చేయడం శాస్త్రవేత్త కూడా ఫస్ట్ టైం. ఇది ఆల్ ఇండియా జనరల్ ఫస్ట్ ర్యాంక్ కొట్టడం కూడా మాకు చాలా సంతోషంగా అనిపించింది. మీకు 4:30కి కాల్ వచ్చాక ఇట్లా ప్రమాదం జరిగిపోయిందని మళ్ళీ మీకు ఎలా తెలిసింది సార్?
4:30 దాకా ఒక అర్ధ గంట మాట్లాడిండు. తర్వాత ఆటోమేటిక్గా ఫోన్ బంద్ అయింది. అంటే వరద ఎక్కువైతే అంటే కార్ మీదకు రావడం అయితే సిగ్నల్ జరిగింది. వీళ్ళు పోయారు ఇక్కడి నుంచి, వాళ్ళ తండోళ్ళు పోయేసరికి అసలు కారే కనబడుతుంది. ఒక సముద్రం లాగా రావడం జరిగింది. అక్కడ ఎంతో ఎత్తులో అసలు ఏం కనిపించట్లేదు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. మేము పోవడం కూడా జరిగింది. మేము పోయి సాయంత్రం 6:30 దాకా, అంటే ఆ కారు బయటికి వెళ్ళేదాకా నీరు మొత్తం గుంజేదాకా అక్కడనే ఉన్నాం. అక్కడనే ఉంది. ఎక్కడైతే ఆగిందో అక్కడనే స్టక్ అయ్యి అక్కడనే ఉంది. అదే రోడ్డు మీద ఉంది. 4:30-5 ప్రాంతాల్లో అశ్విని గారు పొలంలో ఉన్నదని ఒక మెసేజ్ వచ్చింది. ఆ ఫోటో కూడా పంపించారు. అయితే అశ్విని గారు అని చెప్పేసరికి అందరం పోయి ఆ శవాన్ని బయట తీసుకొచ్చి, అప్పటికే అంటే కలెక్టర్ గారు వచ్చారు, పోలీసులు వచ్చారు, ఒక ఎస్ఐ గారు తీసుకొచ్చి వాళ్ళను అక్కడ తీసుకోవడం జరిగింది. అంటే అశ్విని వాళ్ళ నాన్నగారు కారు దిగేశారా భయానికి? దిగారు, లాస్ట్కి దిగారు. ఇక దీంట్లో ఉంటే మనం ఏమవుతామని ఇద్దరు ఒకళ్ళొకరు పట్టుకొని దిగారు. కొంత దూరం పోయినాక ఈడిపోయారు. ఈమె ఒక చెట్టుకు తట్టుకుంది, అది పైన ఉన్నది. ఈయన లోపలికి పోయారు. అంటే మన అశ్విని గారు దొరికారు, నాన్నగారు దొరకలే. నెక్స్ట్ రోజు మళ్ళీ పోయాం మేము. అక్కడనే ఉంటుంది అని పోతే సేమ్ అదే ప్లేస్లో ఉన్నారు. అంటే కొద్దిగా దూరంలోనే ఉన్నారు ఆయన మాత. తర్వాత కూడా తీసుకుపోయి మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయి పోస్ట్ మార్టం తీసుకొచ్చి దానం చేయడం జరిగింది. సరే, నాయకులు కూడా చాలామంది, రామదాస్ గారు వచ్చారు, టీఆర్ఎస్ గారు వచ్చారు. ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. సరే, ఆయన ఈ తర్వాత నేను మాట్లాడుతా, అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటా. అశ్విని వాళ్ళ నాన్నగారు ఒక వ్యవసాయం చేస్తారు అని విన్నాము. ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేది? చాలా బాగున్నాడు ఆయన. అందరితోటి చాలా మంచిగా ఉంటాడు. ఎవరినూ హాని చేసే తత్వం లేదు. అందరిని కలుపుకొని పోయే తత్వం. కష్టపడి నా ఇద్దరు అబ్బాయిని చదివించాలనే తత్వంతో కష్టపడి, ఎన్నో కష్టాలు, ఆయన కష్టాలు మాకు బాగా తెలిసింది. రాత్రి పగలు అసలు ఏ మాత్రం అంటే తాగడం అసలు ఏం అలవాట్లేదు. కేవలం అబ్బాయి నేను పైన తీసుకురావాలి పట్టుదలతోటి పైకి కష్టపడి పిల్లల్ని చదివించాడు. ఈ స్థాయికి తీసుకొచ్చిండు. కేవలం వాళ్ళ అన్నయ్య ఎంగేజ్మెంట్ కొరకు ఆశ్రయం రావడం జరిగింది. ఒక వారం రోజులు జరిగి ఆ ఎంగేజ్మెంట్కి ఏం కావాలో అన్నీ ఖమ్మం పోవడం, ఇది తేవడం, అది తేవడం, ఇద్దరు అన్న చెల్లెలు తీసుకురావడం, అక్కడ అందరం పోయాం. చాలా సొంతంగా జరిగింది. కానీ ఇంత దుర్ఘటన జరుగుతుందని అసలు కళలో ఊహించలేదు. ఎంగేజ్మెంట్కి ముందు ఎంత తిరిగినా ఏం కాలేదు, ఏదో విధి కాటేసినట్టుగా అనిపించింది. అది ఇక్కడ ఈ ఏరియాలో అసలు ఎవరు కూడా ఊహించలేని సంఘటన. అసలు అశ్వని పేరు తీస్తేనే ఏడుపు వస్తుంది. అసలు ఆ రాత్రి మాకు ఫోన్ చేయడం, అసలు మేమే ఒకలాగా అయిపోయినాం. అసలు ఏంది ఇది కలన్నా నిజమా? అసలు ఎందుకు తీసుకుపోయిండు, ఎందుకు చంపుకున్నాడు? అసలు ఆ మాట్లాడితేనే ఏడుపు వస్తుంది. అసలు విచిత్రంగా ఉంది. ఇంత మంచి అమ్మాయిను పోగొట్టుకోవడం ఎలా, అసలు ఏం జరిగింది? నిన్నటిదాకా మా ముందు అన్నీ జరిగింది. అసలు విచిత్రంగా ఉంది. అట్లా జరగడం కూడా చాలా విచారకరము. అసలు ఇట్లాంటి ఏం జరగవద్దు అనేది కోరుకుంటూ బతకాలి అని అన్ని ప్రయత్నాలు చేసింది. అందరితోటి మాట్లాడి, కానీ 100కు మాట్లాడింది. పోలీసుల డిపార్ట్మెంట్లో ఎన్ని కాల్స్ ఉన్నాయో అందరితోటి మాట్లాడి, కానీ ఆ టైంలో ఎవరు కూడా ఇన్ఫామ్ కాలేదు. అప్పుడు ఎవ్వరు రాలేదు. 4:30-5 మధ్యలో ఇన్సిడెంట్ జరుగుతాయి. అశ్విని బాడీ ఎప్పుడు దొరికింది సార్? దొరికిందని మీకు ఎప్పుడు? సాయంత్రం 4:30-5 దొరికింది. 12 గంటలు పట్టింది. 12 గంటల బండి. అంటే నీళ్ళు మొత్తం తగ్గిపోయిన తర్వాతనే మనకు కనబడడం జరిగింది. అప్పటి వరకు ఏం దొరకదు. ఎందుకంటే వర్షం బాగా వరద వస్తుంది కదా, ఎక్కడికి పోవడానికి లేదు. అది తగ్గిపోతా అంటే అప్పుడు పొలాలకు వాళ్ళు పోతా అంటే ఇన్ఫామ్ చేస్తే ఇక మేము అందరం పోయి తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ నాన్నగారి తో అనుబంధం మీకు ఎలా ఉండదు? అంటే మీరిద్దరు అన్నా తమ్ముళ్ళు అవుతారు. చాలా పెళ్ళైన కాడ నుంచి ఈ రోజు వరకు కూడా మేము చాలా మంచిగా ఉన్నాం. ఏ విషయంలో కూడా ఆయన పాలు పంచుకుంటాడు. అని ఇది చేద్దాం అంటే అది వద్దురా ఇది చేద్దాం అని చాలా, అసలు ఏది కూడా మేము కలిసిపోయే వాళ్ళము. అసలు వాళ్ళు పోయినారంటే అసలు మాకు అసలు ఒకలాగా ఉంది. అస్సలు ఎంత బాధ ఉందంటే అంత బాధ ఉంది. అసలు అమ్మాయిని తలుచుకుంటుంటే అసలు కళ్ళలో నీళ్ళు కూడా మాకు అసలు ఆగట్లేదు. చాలా బాధాకరం అమ్మ. అసలు ఇట్లాంటి అమ్మాయి పుట్టడం ఎందుకు, చనిపోవడం ఎందుకు అసలు అనేది అసలు ఒకలాగా అనిపిస్తుంది. చాలా బాధాకరము.